హాయ్ అండి, వెల్కమ్ టు సనిత గార్డెన్. ఇదిగోనండి, నేను ఈ ధర్మాకోల్పేటలో చుక్కకూర వేసుకున్నానండి. నేను చూడండి, ఇది నెల 15 రోజులు అయిందండి వేసుకుని. నేను ఎంత బాగా వచ్చిందో అండి. ఊరెళ్ళి వచ్చిన తర్వాత వేసుకున్నాను నేను. చూసారా ఎంత హెల్దీగా బలంగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది కదండి. ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇంకా కోతకే వచ్చేసింది అనమాట, ఎందుకంటే హార్వెస్ట్కి వచ్చేసింది. హార్వెస్ట్ చేయకపోతే కనుక మళ్ళీ దీనికి పురుగని అదని ఇదని లేకపోతే ఆకు పండిపోవటం అని అట్లా జరుగుతుందండి. ఇదిగో ఇట్లా డ్యామేజ్ అవ్వటం అని ఇలా అవుతాయని. అందుకని మనం కూడా హార్వెస్ట్కి వచ్చినప్పుడు అది ఆకుకూరైనా కాయగూరలైనా కూడా మనం ఏం చేయాలంటే హార్వెస్ట్ చేసేసుకోవాలండి. హార్వెస్ట్ చేయకపోతే మళ్ళీ అది కూడా సరిగ్గా ఇదవ్వదు అన్నమాట. చూసారా ఎంత బాగుందో. అందుకేనండి నేను దీన్ని హార్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నానండి నేను. ఓకేనండి, చూసారా ఎంత బాగుందో. ఇవి చిన్న చిన్న ఆకులు కాకుండా ఒకే పెద్ద పెద్ద ఆకులు తీసుకుందామండి. ఒకేసారి అయితే ఎక్కువైపోద్ది కదా, అందుకని నేను ఇలాగ ఆకులు కోస్తున్నాను. ఇలా కోస్తున్నాను ఆకులు, అక్కడక్కడ ఎదిగిపోయిన ఆకులు కోస్తాను. లేకపోతే ఒక్కొక్క చెట్టు పట్టుకుని ఇరిసేయచ్చు ఇలాగా, కానీ ఎక్కువైపోద్దండి ఒకేసారి. ఇదండి మనం ఇది కొమ్మలతో సహా ఇరిసేయాలండి. ఇది ఇరిసేస్తే ఇట్లా అది మళ్ళీ చిగుర్లు పట్టుకుంటూ వస్తుందండి. ఇది ఇలా మొవ్వు ఉంటుంది కదండి, మొవ్వుని మనం ఇరిసేయాలి. ఇరిసేస్తే ఇదిగోనండి, ఇక్కడ మొవ్వు ఉంది కదా, ఇది ఉంది కదండి, దీన్ని మనం ఇలాగా ఇదిగో ఇలాగా ఇలా ఇరిసేయాలన్నమాట మనం. అర్థమైందండి. ఇది మొవ్వు తీసేయాలి. తీసేస్తూ ఉంటే బాగా వస్తుంది అన్నమాట. అందుకే మనం చెట్టు ఫలంగా ఇట్లా కట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఫలంగా ఇట్లా ఇలా చేసేసుకోవాలి. చేసేస్తే బాగా వస్తుంది అన్నమాట. ఓకేనండి, కానీ నేను అలా తీయట్లేదు, కొంచెం పెద్ద ఆకులు తీస్తున్నాను, తర్వాత కట్ చేద్దామని. ఇదిగోనండి ఇంతవరకు కోసాను. ఇంతవరకు కోసామండి. ఇదిగో హార్వెస్ట్ ఎంత వచ్చింది. చాలా ఎక్కువైపోతుందండి మొత్తం అంతా కోస్తూ ఉంటే, అందుకని కోయట్లేదు నేను. ఇంక ఇదంతా కూడా బాగుంది, తర్వాత హార్వెస్ట్ చేద్దామని కొంచెం చేయలేదన్నమాట. ఓకేనండి, ఇదిగోనండి బాగుంది కదా. ఒక 4-5 చెట్లు హార్వెస్ట్ చేశానండి. ఇదిగో సగం చేశాను, ఇంకా సగం ఉంది. ఇదిగోనండి పప్పులోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి, ఆర్గానిక్గా కదండి. ఎంత హెల్తీగా ఉందో. అప్పటికప్పుడు కోసుకుని మనం వండుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేసుకోక్కర్లేకుండా చక్కగా మన ఇంట్లో మనమే పండించుకుంటున్నాం కాబట్టి బాగుంటుందండి. ఓకేనా, మరి నెల 15 రోజుల్లో నేను ఇది వచ్చేసిందండి నాకు. ఇది మీరు కూడా తప్పకుండా ఇలాగ ఆకుకూరలన్నీ కూడా పండించుకోండి. ఓకేనండి, చూసి ఆనందించండి. బాయ్ అండి.